వారం రోజుల నుంచి ఎంఐఎం నాయకులు కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు పార్టీలు కలిపి అక్కడ హిందువులని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఆరుమూరు ప్రశాంతంగా ఉన్న ఆరుమూరుని ఈరోజు ఒక అగ్నిగుండంలాగా తయారు చేస్తున్న ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు పార్టీలు కలిసి దానికి చిన్న సంఘటనని, వ్యక్తుల మధ్యన సంఘటనని మతం రంగు పులిపారు. అక్కడ పెరికీట్ అనే గ్రామంలో ఒక స్కూల్లో పిల్లలు, హిందూ పిల్లల్ని, చిన్న పిల్లల్ని మత మార్పిడి చేయడానికి వాళ్లకు ఖురాను, నమాజు ఎలా చేయాలో నేర్పుతున్నారు. మేము ఎప్పుడైనా హిందువులం ఏదన్నా మీ మద్రాసాలకు వచ్చి, మీ మసీదులకు వచ్చి గాయత్రి మంత్రం చదవమన్నామా, లేదు హనుమాన్ చాలీస చదవమన్నామా? మీ నియమాలు మీకు, మీ పూజ పద్ధతులు మీకు, మీ ధర్మం మీకు, మా ధర్మం మాకు, మా నియమాలు మాకు. అక్రమంగా చాలా రోజుల నుంచి ఎవరైతే అక్కడ ప్రిన్సిపల్ ఉన్నాడో ఇమ్రాన్ ఖాన్, అతను ఐఎస్ఐతో సంబంధాలుండి ఏదైతే విదేశాల నుంచి వచ్చిన నిధులతోని అన్యాయంగా, అక్రమంగా హిందువులని మత మార్పిడి చేయాలని ఒక కుట్రలో భాగంగా చాలా రోజుల నుంచి, అలానే మత మార్పిడితో పాటు అక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా ఉర్దూ మీడియం, ఒకవేళ మీకు ఉర్దూ మీడియం కాలేజీ పెట్టుకోండి, యూనివర్సిటీ పెట్టుకోండి, అనుమతులు తీసుకోండి, ఎవరొద్దంటారు? ఈ దేశంలో మీకు స్వేచ్ఛ ఉంది. అన్యాయంగా మీకు ఇష్టం లేని, తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పిల్లలకు నమాజులు నేర్పడము, మత మార్పిడి చేయడము, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఓకే, అక్కడ జరిగిన వ్యక్తిగత ఘటనలు, ఒక బీజేపీ నాయకుడు అక్కడ ఏదో వాళ్ళిద్దరి మధ్యన వాగ్వాదం జరిగితే అతను ఏదో రొచ్చగొట్టే మీద మాట్లాడితే ఇతనితో చిన్న చేయి చేసుకోవడం జరిగింది. దానికి నేను చెప్పాను మర్కజ్ వాళ్లకు, చిన్న చిన్న సంఘటనలు మనం కలిసి కూర్చుని పరిష్కరించుకుందాం. మీలాగా 35 లీటర్ల పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు పోలేదు పిప్రిలా, లేదు కానిస్టేబుల్ ప్రమోద్ని కత్తులతో కూడలేదు, ఎక్సైజ్ కానిస్టేబుల్ అమ్మాయిని కార్లతో గుద్ది చంపలేదు. ప్రశాంతంగా ఉన్న ఆరుమూరిని అగ్నిగుండం చేయకుండ్రి. ఈ నిజామాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కొందరు గుండాలు వచ్చి ఆరుమూరులో అలజడి సృష్టిస్తున్నారు. దీన్ని ఖండించడానికి ముస్లిం పెద్దలను కూడా పిలిచాను. మాట్లాడి చిన్న చిన్న సంఘటనలకు ఆరుమూరులోనే పరిష్కరించుకుందాం, బయటి వాళ్ళు ఎవరు రాకూడదు. ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో సంఘటన, అది ఒక మతంకు పొలబడడం, ఇది ఈ ఆరుమూరుని ఈ రకంగా చేయడం మంచిది కాదని చెప్పడానికి ప్రయత్నంలోనే ఈరోజు హిందువుల ర్యాలీ చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఎక్కడైతే అక్కడ ఆరుమూరులో హిందువుల ఐక్యత పెరుగుతుందో, ఆరుమూరు ప్రాంతంలో ఐక్యత పెరుగుతుందో, నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, లేకపోతే కామారెడ్డి లాంటి ప్రాంతంలో హిందువుల మధ్య ఐక్యత పెరుగుతుంది. ఎలాగైనా ఇది విడగొట్టాలి, హిందువులను ఏ రకంగా చేసి వాళ్ళకు ఈ రకంగా అరాచకము, అన్యాయము, లవ్ జిహాదులు మీరే చేస్తారు, ల్యాండ్ జిహాదులు మీరే చేస్తారు. లాస్ట్ చివరికి మా బిడ్డలం కూడా ఇంకా నేర్పురు, ఆడికి ఓంకారం వద్దు, ఆడికి గాయత్రి మంత్రం వద్దు. ఏమేమన్నా మీ పిల్లల్ని ఏమన్నా అన్నామా? మా హనుమాన్ చాలీసా చదవమన్నామా? మా గాయత్రి మంత్రాలు ఏమైనా చదవమన్నామా? కాబట్టి ఇది బాగా దారుణమైన పరిస్థితి. ఇట్లాంటి చర్యలని ప్రతి ఒక్కరు ఖండించాలా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీని మీద ప్రత్యేకంగా ఒక సిట్ ఏర్పాటు చేయాలా. లేదు మీతో కాకపోతే ఒక ఎన్ఐఏ టీంకి ఇవ్వండి, నేషనల్ టీంకు. ఎంతమందిని ఈ రకంగా వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారు చిన్నపిల్లల్ని, ఎక్కడెక్కడ విదేశీ నిధులు అందుతున్నాయి. దీని మీద ప్రత్యేకంగా కమిటీ వేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా తీసుకోవాలి. ఇంకా రెండోది, ముస్లింలకు కూడా చెప్తున్నా, ప్రశాంతంగా ఉన్నాం, కలిసి ఉందాం, కలిసి ఉండాల్సిందే. ఈ దేశంలో పుట్టినప్పుడు భారతీయులుగా ప్రవర్తించండి. క్షణిక చిన్న చిన్న గొడవలకి పెట్రోల్ పోసి ఇల్లు తగలబెట్టినట్టు కాదు. ఏదైనా చెంపదెబ్బ జరిగితే అది మేమేం సమర్థించట్లేదు. అది ఇద్దరి మధ్యలో జరిగిన గొడవ కాబట్టి దాన్ని ఇద్దరి మధ్యలో కూర్చుండబెట్టి మనం నచ్చ చెప్పుదాం. దానికి 600 మంది 500 మందిని హైదరాబాద్కి వెళ్ళి గుండాలను పిలిచి, నిజామాబాద్కి వెళ్ళి గుండాలను పిలిచి, రాజకీయ పార్టీల ముసుగుల కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని ఒకటి. ఈరోజు హిందువుల వ్యతిరేక చర్యల వల్ల ఏమొస్తుంది? దీనివల్ల ఇంకా పగలు ప్రతీకారాలు పెరుగుతాయి.
ముస్లిం సమాజానికి కూడా చెప్తున్నా, దయచేసి మీరు వినండి. మీరు ఎవరైతే సంఘ విద్రోహ శక్తుల మాటలు నమ్మకండి, ఇట్లాంటి చర్యలకు పాల్గొనకండి. మీ మసీదులు, మీ మదరసలు మంచిగా మీ పూజ పాఠాలు మీరు నేర్చుకోండి. మా జీవితాలలో ఏవైతే ఉంటాయో మేము నేర్చుకుంటాం, మా ధర్మం ప్రకారం మేము ఉంటాం. కాబట్టి ఇట్లాంటి చర్యలు ఎక్కడున్నా కానీ ఖండించాల ప్రతి ఒక్కరు, ప్రజాస్వామ్యవాదులందరూ, మరి ముఖ్యంగా హిందువులందరూ కూడా చెప్తున్నారు. ఎవరి గురించో కాదు, అక్కడ ఆ హిందువుల తల్లిదండ్రులు వచ్చి అక్కడున్న ఎవరైతే ఆ సంఘటన జరిగిన వ్యక్తి ఉన్నాడో అలా తల్లిదండ్రులు వచ్చి చెప్పారు. ఎవరు పట్టించుకుంటలేరు, బీఆర్ఎస్ వాడు పట్టించుకుంటలేడు, కాంగ్రెస్ వాడు పట్టించుకుంటలేడు. మా పిల్లలకు నమాజు నేర్పుతున్నారు, మా పిల్లలకు ఉర్దూ నేర్పుతున్నారు, మాకు ఇష్టం లేకున్నా అక్కడ ఎటువంటి అనుమతులు లేకున్నా నేర్పుతున్న తల్లిదండ్రులు వచ్చినప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. హిందువులు కూడా ఎవరు రారు మీ గురించి. మళ్ళా చివరికి ఉండేది బీజేపీ ఒకటే, చివరికి ఉండేది విశ్వ హిందూ పరిషత్ ఒకటే, చివరికి ఉండేది బజరంగ దళ్ ఒకటే, చివరికి ఉండేది ఏబీవీపీ ఒకటే. ఈ దేశంలో ఐక్యంగా ఉండాలా, లేదంటే మళ్ళీ పలచనైపోతాం. ఈ సంఘటన రాజకీయ స్వార్థానికి వాడుకోవాలన్న ఎంఐఎం ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆర్మూర్ లాంటి గ్రామీణ ప్రాంతాలల్లో ఇప్పటి వరకు ఎటువంటి మత కల్లోలాలు లేవు, కమ్యూనల్ క్లాసెస్ లేవు, శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పటి వరకు హిందువులు, ముస్లింలు ప్రశాంతంగా ఉన్నారు. మీరు ఎక్కడైతే అడుగు పెడతారో అక్కడ మళ్ళీ విషం జిమ్ముతుంది. ఎంఐఎం ఎక్కడెక్కడ అడుగు పెడుతుందో అక్కడ విషం జిమ్ముతుంది. కాబట్టి ఈరోజు ఆర్మూర్ ప్రధానికని కూడా చెప్తున్నాను, దయచేసి ఎవ్వరు ఆవేశాలకు లోని కాకూడదు. ముస్లింస్ అయినా హిందువులైనా ఎవ్వరు కూడా ఆవేశాలకు లోని కాకూడదు. ఒకసారి మనం సమన్వయంగా ఒక శాంతి కమిటీ వేసుకొని ఇట్లాంటి చిన్న చిన్న సంఘటనలు వస్తే ఎట్లా పరిష్కరించుకోవాలి, అలాగే ఎవరైతే ఆ టీచర్స్ని ఎవరైతే అరెస్ట్ చేశారో ఇమ్మీడియట్లీ అతని చట్టపరమైన చర్యలు తీసుకొని అతని వెనుక విదేశీ శక్తులు ఏమేమి ఉన్నాయి, ఏదైనా తీవ్రవాద సంస్థలు ఉన్నాయా